children. Hi. Good morning. Namaste children. How are you children? Fine. Very good. ఏంటి కొత్తగా నసీరా టీచర్ కనిపిస్తున్నారు అనుకుంటున్నారా? డూ యూ నో హూ యామ్? ఎస్, ఐఎమ్ యువర్ నసీరా టీచర్. ఓకే, వెరీ గుడ్. సో నేను ఈరోజు నుంచి మీకు మోరల్ సైన్స్కి వస్తాను. ఓకేనా? ప్రతి వీక్ మోరల్ సైన్స్లో మనం కలుసుకుందాం. ఓకేనా చిల్డ్రన్? వెరీ గుడ్. సో టుడేస్ మోరల్ సైన్స్. మోరల్ సైన్స్ అంటే ఏంటి అసలు చెప్పండి. అందులోని మంచి చెడులు తెలుసుకోవడం. అంటే మోరల్ అంటే ఏంటి? మంచి చెడు అంటే నీతి ఏంటో తెలుసుకోవటం. ఓకేనా? ఇవన్నీ తెలుసుకోవడాన్ని మోరల్ సైన్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను. అది స్టోరీ కాదు, నిజంగా జరిగిన విషయమే చెప్తాను మీకు. ఓకేనా? ఏంటంటే నేను స్కూల్లో చదువుకున్నప్పుడు విషయం గురించి ఒక చెప్తాను, చక్కగా వినండి. కొన్ని సాడ్ ఫీలింగ్స్ ఉంటాయి, హ్యాపీ ఫీలింగ్స్ కూడా ఉంటాయి. అవునా? ఎస్, స్కూల్లో చదువుకున్నప్పుడు హ్యాపీగా ఉండే మూమెంట్స్ ఉంటాయి, అలాగే బాధపడుతూ ఏడ్చిన రోజులు కూడా ఉంటాయి. ఎందుకు హ్యాపీ మూమెంట్స్ ఏముంటాయి చెప్పండి? చక్కగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి గంతులేస్తూ పిక్నిక్స్కి వెళ్ళి, నెక్స్ట్ ఏంటంటే ఎస్సీసీఏ అంటే ఏంటి, అందులోని ప్రోగ్రామ్స్ అవుతాయి కదా మనకి ఎప్పుడుని, యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్. నెక్స్ట్ ఫెస్టివల్స్ వస్తే ఫెస్టివల్స్లో సెలబ్రేట్ చేసుకుంటాము. అన్ని ఫెస్టివల్స్, క్రిస్మస్, ఇలా సంక్రాంతి అన్నీ సెలబ్రేట్ చేసుకుంటాం స్కూల్లోని. అవునా? వెరీ గుడ్. స్కూల్లో ఉన్నప్పుడు చూసారా ఎంత హ్యాపీగా ఉంటుందో. ఇలాంటివన్నీ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటాము, చదువుకుంటాము, మంచి నేర్చుకుంటాము, గుడ్ హ్యాబిట్స్ నేర్చుకుంటాము, అన్నీ నేర్చుకుంటాం. అలాంటిదే మనలో మనకి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఏంటి? ఎవరైనా చెప్తే మనం అస్సలు వినాం, మనకి ఏది నచ్చితే అదే చేయాలనుకుంటాం. అవునా? అది చాలా తప్పు తెలుసా? అది ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి దానివల్ల. ఓకేనా? అలాగే మా క్లాస్లోని ఒక బాగా అల్లరి చేసి నాటీ బాయ్ ఉండేవాడు అనమాట. చాలా మంచివాడు. ఓకేనా? క్యారెక్టర్లో వెరీ గుడ్, అంటే మంచివాడు కానీ అల్లరి ఎక్కువ. ఎవరు చెప్పినా వినేవాడు కాదు, తనకి నచ్చినట్లే ఉండేవాడు, బాగా ఎంజాయ్ చేసేవాడు. హాయిగా ఎంజాయ్ చేస్తూ ప్లే గ్రౌండ్లో చక్కగా ఆడుకుంటూ, నెక్స్ట్ ఏంటి చదువుకుంటూ చక్కగా టీచర్ చెప్పిన మాటలు వినేవాడు, కానీ అల్లరి మాత్రం కొంచెం ఎక్కువ. ఓకేనా? అయితే మామూలుగా స్కూల్కి వెళ్ళేటప్పుడు మామూలుగా స్కూల్కి వస్తారు. అవునా? ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర కూడా అలాగే ఉంటారు. కానీ సడన్గా ఏం జరిగింది అనుకున్నారు? ఒకసారి ఏం చెప్పా వినడమాట. నువ్వు అటువైపు వెళ్ళకు అంటే వెళ్తాడు, అటే వెళ్తాడు. ఇలా చేయొద్దు అంటే అలాగే చేస్తాడు. అయితే సడన్గా ఒకసారి ఏం జరిగిందో తెలుసా? ఒక కరెంటు స్విచ్చెస్ అన్నీ ఉంటాయి కదా, కరెంట్ పట్టుకోవచ్చా చెప్పండి? స్విచ్ బోర్డ్ అది ఉంటుంది. ఆ స్విచ్ బోర్డ్లో చేయి పెట్టచ్చా? పెట్టకూడదు. నెక్స్ట్ ఏం చేయాలి? ఫైర్ ఏమైనా ఉందనుకోండి, ఫైర్ దగ్గరికి వెళ్ళొచ్చా చెప్పండి? మంటలు ఎక్కడైనా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయనుకో, మంటలు పట్టుకుంటామా వెళ్ళి? ఏమవుతుంది? కాలుతుంది. పట్టుకోకూడదు. అలాగే బీచ్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఆడుకోవాలి. వెళ్ళొచ్చు, లోపలికి వెళ్ళి ఆడుకోవచ్చు, కానీ పేరెంట్స్ ఉంటేనే కేర్గా పట్టుకొని మన చేతులు పట్టుకొని ఆడిస్తారు. అలా ఆడుకున్నా పర్వాలేదు, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి మనం. అవునా? చిన్నపిల్లలు ఎప్పుడు అలాగే ఆడుకోవాలి కదా, పేరెంట్స్ చేతి పట్టుకొని. మన బీచ్లకు వెళ్ళి ఆడినా ప్రాబ్లం ఉండదు, మంచిది కాబట్టి జాగ్రత్తగా ఆడుకుంటాం. ఒకవేళ సడన్గా కార్ స్లిప్ అయిపోయి మనం బ్యాలెన్స్ చేసుకోలేకపోయాం అనుకోండి, పేరెంట్స్ మన ఎస్, ఇట్స్ ఏ బాండ్. ఇది రెండు చేతులు ఇలాగా కలిసి ఉంటాయి కాబట్టి పట్టుకొని గట్టిగా పట్టుకొని ఉంటారు పేరెంట్స్, జాగ్రత్తగా తీసుకుంటారు. ఎందుకు? తన పిల్లలు చాలా ముఖ్యం పేరెంట్స్. అవునా? అందుకే జాగ్రత్తలు చెప్తారు. కానీ మనం ఏం చెప్తాం? ఎప్పుడు చూసినా అటు వెళ్ళొద్దు, ఇటు వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అనేసి అనుకుంటూ ఉంటాం. ఎప్పుడు ఇలాగే చెప్తూ ఉంటారు వీళ్ళు. అస్సలు వీళ్ళ మాట వినకూడదు, మనకు నచ్చినట్లే మనం చేయాలి అనేసి అనుకుంటాం. ఎందుకంటే మనం చిన్నపిల్లలు, మనకు తెలియదు కాబట్టి, అలా ఆలోచించలేం కాబట్టి. అవునా? అయితే ఒకరోజు అరుణ్ అనే అబ్బాయి అన్నమాట. ఓకేనా? అరుణ్ అనే అబ్బాయి ఏం చేశాడు? స్కూల్లో అయిపోయింది, అన్నీ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. హాలిడేస్ టైంలోని మమ్మీ చెప్పిన మాట వినకుండా వెళ్ళి ప్లగ్లో చేపెట్టాడు అనమాట. అంటే కరెంటు దగ్గరికి వెళ్ళి పట్టుకున్నాడు. కావాలని చేయలేదు, కానీ ఏం జరుగుతుందో తెలుసుకుందాం అనేసి. ఎగ్జైట్మెంట్, ఎంతూజియాజం ఎక్కువగా ఉంటుంది కదా, అంటే ఏంటో అనేది ఆతృత, తెలుసుకోవాలని ఆతృత ఉంటుంది కదా. ఏమీ కాదులే, ఉన్నారు కదా మా పేరెంట్స్ చూసుకుంటారు అనే ఫీలింగ్తో. అన్ని సమయంలో పేరెంట్స్ మీతో ఉంటారా? ఉండరు కదా. అవునా? మీరే జాగ్రత్తగా ఉండాలి. అవునా?
కానీ అలా ఆలోచించకుండా చేపెడితే కరెంట్ షాక్ కొట్టేసింది. కరెంట్ షాక్ కొడితే ఏమవుతుంది? ఒక్కొక్కసారి షాక్ కొడితే జస్ట్ చిన్న షాక్ కొట్టింది అనుకో, ఇలాగ బాడీ మొత్తం షివర్ వచ్చేసి పడిపోతాం కిందన. అలా కాకుండా ఇప్పుడు కాలికి చెప్పులు లేకుండా ఏమి లేకుండా ఇలాగ మామూలు డైరెక్ట్గా పట్టేసుకున్నారనుకో, అప్పుడు ఏమవుతుంది? కరెంట్ షాక్ కొట్టేసింది అబ్బాయికి. కరెంట్ షాక్ కొడితే అబ్బాయి హాస్పిటల్ తీసుకునే టైంకి చనిపోయాడు. చూసారా, ఆ లైఫ్ వేస్ట్ అయిపోయింది కదా అనవసరంగా. చనిపోతే ఏమవుతుంది? పేరెంట్స్ ఎలా ఏడుస్తారు? బాధపడరా? ఎంతో ఏడ్చి గుండెలు బాదుకొని ఏడ్చి, అయ్యో నా కొడుకు ఇలా అయిపోయింది అలా అయిపోయింది అనేసి చాలా చాలా ఏడ్చారన్నమాట. ఏడ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బాధపడి ఏడుస్తున్నారు. కానీ ఆ అబ్బాయి కరెంట్ షాక్ కొట్టి చనిపోయినట్టు అబ్బాయికి తెలుసా? అబ్బాయికి ఏమైనా తెలియదు కదా. చనిపోయిన తర్వాత తెలుస్తుంది అబ్బాయికి ఏమైనా మళ్ళీ ఆ లైఫ్ వస్తుందా? కానీ పక్కనే అబ్బాయి నించొని చూస్తున్నాడు అన్నీ. అయ్యో మా పేరెంట్స్ ఏడుస్తున్నారు, మా ఫ్రెండ్స్ ఏడుస్తున్నారు, నేను తప్పు చేశాను, ఇలా కాకుండా ఉంటే నేను వాళ్ళతో ఉండేదాన్నే, వాళ్ళతో స్పెండ్ చేసేవాడినే చక్కగాని, మా మమ్మీ డాడీ చెప్పిన మాట వింటే ఎంత బాగుండేది, ఆ ఫ్రెండ్స్తో ఆడుకునేవాడిని, స్కూల్కి వెళ్ళేవాడిని, ఇంటి దగ్గర ఉండేవాడిని, అన్నీ కొనిచ్చేవారు, బర్త్డే సెలబ్రేట్ చేసేవారు నా కోసం, అన్నీ చేసేవారు. ఇప్పుడు ఇవన్నీ మిస్ అయిపోయాను, నేను ఇలా ఏమి చేయకుండా ఉంటుంటే బాగుండేది, మా పేరెంట్స్ మాట వింటే బాగుండేది అని అనుకుని ఆ అబ్బాయి కూడా ఏడుస్తున్నాడు. కానీ ఏం చేయగలడు? లైఫ్ నో లైఫ్. చనిపోయిన తర్వాత లైఫ్ వస్తుందా? మళ్ళీ రాదు కదా, అవునా? సో చిల్డ్రన్ ఎప్పుడైనా పేరెంట్స్ చెప్పిన మాటలైనా, టీచర్స్ చెప్పిన మాటలైనా ఎవరి కోసం? మన మంచి కోసమే అది. అందుకే ఏం చేయాలి? ఎప్పుడు మళ్ళీ అబ్బాయి తిరిగి వస్తాడా? రాడు. కానీ మమ్మీ డాడీ ఆ పెయిన్ తగ్గుతుందా? ఆ బాధ తగ్గుతుందా? ఎప్పటికీ తగ్గదు. ఇప్పుడు జీవితాంతం అలాగే బాధపడతారు, అవునా? ఎంత ప్రేమగా చూసుకునేవారు, ఇప్పుడు లేకపోయేసరికి ఎంత బాధపడుతున్నారు. కానీ వాడు ఇక్కడికి వచ్చి వీళ్ళతో ఉండలేడు, ఫ్రెండ్స్తో ఉండలేడు, అవునా? చూసారా ఏమైపోయిందో? అందుకే ఎప్పుడు పేరెంట్స్ టీచర్స్ చెప్పిన మాటలు వినాలి, చక్కగా ఫాలో అవ్వాలి. వీళ్ళు చెప్పింది మన మంచి కోసమే అని మనం ఇప్పుడు ఆలోచించాలి. అర్థమైందా? ఏం చెప్పండి మీకు. లైఫ్ చాలా ఇంపార్టెంట్. మన చిన్నపిల్లలు కాబట్టి తెలియదు మనకి ఏమని, అన్ని అస్తమానికి ఇలాగే చెప్తారు, బోర తినేస్తారు అనుకో వీళ్ళు చెప్పి అనేసి అనుకుంటారు. కానీ అది మన మంచి కోసమే చెప్తున్నారు అనేసి మనం ఒక్కసారి ఆలోచించి వాళ్ళు చెప్పినట్లు వింటే మనం బాగుంటాం, మన లైఫ్ బాగుంటుంది, అంతా బాగుంటుంది, అవునా? అవునా? వెరీ గుడ్. అర్థమవుతుందా? వింటున్నారా? గుడ్ చిల్డ్రన్. అందుకే ఎప్పుడు ఏం చేయాలి? మనం ఓన్ డెసిషన్స్ తీసుకోకూడదు. మనం చిన్నపిల్లలం కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలి, చెప్పిన మాట వినాలి. అది మంచితనం, చక్కగా ఉంటుంది. అప్పుడే మన లైఫ్ చాలా బాగుంటుంది. ఓకేనా చిల్డ్రన్? ఓకే. మరి దీనివల్ల ఏం తెలిసిందో చెప్పండి. మాట వినకపోవడం వల్ల అరుణ్ పరిస్థితి ఏమైంది? అరుణ్ లైఫ్ కోల్పోయాడు. అప్పుడు ఏం జరిగింది? వాళ్ళ పేరెంట్స్ బాధపడుతున్నారు, అరుణ్ కూడా ఏమీ చేయలేకపోయాడు, అవునా? ఫ్రెండ్స్ బాధపడుతున్నారు, అందరూ బాధపడుతున్నారు. ఎప్పట్లాగా వాళ్ళతో ఆడుకోవడానికి అవ్వలేదు, కలిసి ఉండడానికి కూడా అవ్వలేదు. కాబట్టి ఎప్పుడు ముందు జాగ్రత్త ఉండాలి, ఎప్పుడు చెప్పిన మాటలు వినాలి, మంచి చెప్పినప్పుడు మంచిగా ఆలోచించాలి. ఎప్పుడు తరకంగా నేను చెయ్యను అని అనకూడదు. ఏదైనా చెప్తే అది మన మంచికే, పెద్దవాళ్ళు ఏం చెప్పినా అది మన మంచికే అని చెప్పి ఆలోచించుకొని అప్పుడు ప్రతి పని చెయ్యాలి. ఓకేనా? ఓకే చిల్డ్రన్, వెరీ గుడ్. థ్యాంక్ యూ చిల్డ్రన్. బాయ్, టేక్ కేర్.